టైంలో. హలో పాల్, అమలా పాల్. హే మిస్టర్ పాల్, మీరేంటి ఈ టైంలో? ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీ ఇంటర్వ్యూ కోసం? నాలాంటి వాడు నీకు ఫోన్ చేయటమే ఎక్కువ. నా ఇంటర్వ్యూ తర్వాత నువ్వు ఎక్కడుంటావో తెలుసా? ఈ సిచ్యువేషన్ లోనా? చాలా బిజీ అండి. రే, ఈ 2 రాష్ట్రాల్లో నాకంటే బిజీగా ఉండేవాడు ఎవడు లేడురా. నేను కాల్ చేసినప్పుడు కాదంటే ఎందుకు పనికి రాకుండా పోతావు. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తే మీరు పోతారు సార్. నేను పోతానా? అదే 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 అంటే మీరు ఇంటర్వ్యూ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళిపోతానన్నారు అంతేగా. రోడ్ నెంబర్ 36 వచ్చి నన్ను పికప్ చేసుకోండి, అక్కడ ఇంటర్వ్యూ చేసుకుందాం. కమింగ్. మేకప్ చేసుకుని రెడీగా ఉండు. దొరికాడ్రా, కుమ్మండ్రా. వీడెవర్రా మెరుపుతీగలు ఎత్తుకెళ్ళాడు? అలాంటి తీయండి. వాట్ ఆర్ టైమింగ్ సార్, వాట్ ఆర్ టైమింగ్? ఆ టైమింగ్ వల్లేరా నా టైమింగ్ కా రన్ అవుతుంది. ఏంటి సార్ ఇంటర్వ్యూ చేయగానే అన్ని లాక్ చేసేస్తున్నారు? నా స్టైలే అంత. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందు అన్ని లాక్ చేస్తాను, ఇంటర్వ్యూ ఫినిష్ అయ్యే వరకు తీయను. ఓహో, మరి మధ్యలో ఎక్కడైనా ఆగాల్సి వస్తే? చచ్చినా తీయను. చెప్పాను కదా నా స్టైలే అంత. ఇప్పుడు చెప్పమ్మా, నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? రాయ్తో. వాళ్ళెవరు? సీఎం గారు మనుషులండి. నిన్నెందుకు తగులుకున్నారు? మరి నేను వాళ్ళ అమ్మాయిని తగులుకున్నాను, వాళ్ళేమో నన్ను తగులుకున్నారు. మరి ఆ విషయం నాకు చెప్పలేదేంటి? అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇస్తే ఎక్కడికో వెళ్ళిపోతానన్నారు. నాకేమో ఎక్కడికి వెళ్ళటం ఇష్టం, అందుకే గ్యాప్ లో ఇద్దామని. గ్యాప్ కానివ్వండి, వాళ్ళు వచ్చేలోపు ఇంటర్వ్యూ ఫినిష్ చేసేయండి. నా జీవితాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేయండి సార్. నీ జీవితాన్ని ప్రపంచానికి పరిచయం చేయడం దేవుడు ఎరుగు. నా చావును పరిచయం చేసేటట్టున్నావు. అయినా ఈ టైంలో ఇంటర్వ్యూ ఏంట్రా? అదేంటి సార్, మిడిల్ డ్రాప్ లేదన్నారు కదా. అన్నావులేవే బాబు, కొంచెం లాక్ తీసేయి. ఏంట్రా ఇంత టెన్షన్ లో కూడా గేమ్స్ ఆడతారా ఏంటి? టెన్షన్ తగ్గుతని జంగ్లీ రమ్మి ఆడుకుంటున్నాను. నీకు దండం పెడతాను, డోర్ ఓపెన్ చేయరా. 1 second. Come on, Mr. Ball. Come on, hurry up, come on. Let's continue the interview in the auto. Please come. Come. ఫిల్టర్ వాష్ లో తప్పిపోవడం అంటే ఇదేరా? గుంతెడిపోతుందిరా, తాగడానికి ఏదైనా చేయరా. 1 second, sir. అయ్యో తాగండి. ఇలా ఇస్తే ఎలా తాగండి రా, కొంచెం వాడరా. చేయాలి, బ్యాట్ పెట్టని చెప్తాను. పెట్టాం, చూసి చాలా తాగండి. అరే చచ్చిపోయేలా ఉన్నాను, ఏదో చేయరా. చచ్చిపోయేలా ఉన్నా, కాపాడరా. ఓపెన్ ఇంటర్వ్యూ చేయండి. ఇంటర్వ్యూ ఏంట్రా? మిస్టర్ బాల్, ప్లీజ్ గెట్ డౌన్. దిగండి. ఏంటో దిగండి, ఆల్రెడీ దిగే ఉన్నాను. వీళ్ళేంట్రా చెప్పు కత్తుకున్న బబుల్ గమ్ లాగా మనం వెంట పడుతున్నారు. ఒకసారి ఫోన్ ఇవ్వండి. నీ దగ్గర ఫోన్ ఉంది కదా. మీకు ఆన్సర్ కావాలా, ప్రాణాలు కావాలా? ప్రాణాలే కావాలి, తీసుకో. 200 cabs urgent on ring road. 200 క్యాబులు ఎందుకురా? అదేరా, ఒక టాక్సీ పోయి ఇన్ని 100 టాక్సీలు వస్తున్నాయి. అసలు వీళ్ళు ఏ పనిలో ఉన్నారా? అమ్మో, ఇంకా లైఫ్ లో విడితో పెట్టుకోకూడదు. నువ్వు వెళ్ళరా బాబు. ఏంట్రా ఇందాకటి ఆటోలో ఇదొకటే మిగిలింది. డ్యామేజ్ కి 1,00,000. హలో, చెక్కా క్యాషా? చెక్ ఏంటి, క్యాష్ ఏంటి? ఇందాక 200 క్యాబులు బుక్ చేసావు కదా, దాని బిల్లు 2 లక్షల రూపాయలు. 2 లక్షలా? ఓ హే మీరా డార్లింగ్. అక్కి ఏమైపోయా? పొద్దు నుంచి నీ ఫోన్ ట్రై చేస్తున్నాను. డాడీ ఏమన్నారు? డాడీ ఏమంటారు? మన వెళ్ళటం మాట్లాడటం డన్. ఓకే చేసేసారా? యా. ఇప్పుడు ఇదే థ్రిల్, ముందు ముందు చూస్తా బోల్డ్ అని థ్రిల్స్. బాయ్. ఓకే బాయ్. రే లోకల్ రౌడీలతో కాదు, పోలీస్ ఫోర్స్ కమాండోస్ ఎవరిని వాడతారో వాడండి. వాడు మాత్రం బతకడానికి వీల్లేదు. కాచపతి అంకుల్ ఇంకా సరే కానివ్వండి.
వెరీ గుడ్ మార్నింగ్ సార్. జీవితంలో లోపలి దాకా కూర్చొని చైర్లో మాత్రం ఎడ్జ్లో కూర్చుంటావేట్రా? మర్యాద మామగారికి మర్యాద, రెస్పెక్ట్. రెస్పెక్ట్. మీ పేపర్ పెట్టి కూడా కుర్చీయే. అంకిల్ కి పవర్ అంటే ప్రాణం అనుకుంటా. ఏంట్రా అది? మీరు రాసిచ్చిందే. ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని ఇచ్చేస్తే మా ఊరికి తీసుకెళ్ళాలి, అందరికి పరిచయం చేయాలి. ఒక్క నిమిషం నా ప్లేసుకు వచ్చి ఆలోచించరా. నీలాంటి వాడికి నా కూతుర్ని ఎలాగివ్వనరా? అది ఆవేశంగా లెటర్ రాసే ఒక ముందు ఆలోచించుకోవాలి. చెప్పాను కదా, శుక్ర మహాదశ, డాన్సింగ్. రే, వైజాగ్ కైలాసగిరి కొండ పక్కన నాకు ఒక కొండ ఉంది. 200 acres రాసిస్తా. మీరని మర్చిపో. మీరా లేని కొండ ఎందుకు సార్? శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 300 acres తోట ఉంది. మీరా లేని తోటలు ఎందుకు సార్? ఓకే, అయితే 500 crores లిక్విడ్ ఇస్తా. లైఫ్ టైం సెటిల్మెంట్. మీరా ఎందుకు సార్? మీరు విన్నది కరెక్టే. 500 కోట్ల లిక్విడ్ క్యాష్. ఆ సౌండింగ్ చాలా బాగుంది సార్. మీరు చెప్పిన ఫిగర్ ముందు మీరా ఫిగర్ అసలు అంటలేదు సార్. ఒక రోజు అంటే మీతో గొడవ పడగలను కానీ ప్రతిరోజు నా వల్ల కాదు సార్. కానివ్వండి సార్, కొనియండి సార్. ఏంట్రా నువ్వు అనేది? నిజంగానే ఒప్పుకుంటున్నావా? ఏంటి సార్, మీరు ఇచ్చిన ఆఫర్ నచ్చి కక్కుర్తి పడుతుంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారేంటి? సార్ మనకు సంతకం విలువ కాదు సార్. వాడు మనసు మారక ముందే గోన్ సంచులతో కొట్టేయండి సార్. బాబోయ్ బాబాయ్ బాబోయ్, ఇంత డబ్బు కళ్ళ కూడా ఎప్పుడు చూడలేదు. నా పర్స్ 5,000 మోయటానికి ఇబ్బంది పడిపోతూ ఉంటుంది. 500 కోట్లు. అయ్యో బాబోయ్. మా ఊరి దగ్గర కొంచెం ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేస్తారా? అంబులెన్స్ అయితే ఎవరికి అనుమానం రాదు. ఇప్పుడు చెప్పు నీ ప్రేమ గురించి. ఆకాశం లాంటి వాడు. అక్కడ మబ్బులుంటాయి, మెరుపులుంటాయి, మైమరుపులుంటాయి అన్నావు. కానీ అక్కడ పిడుగులు కూడా ఉంటాయమ్మా. వాడు పిడుగులాంటి వాడు. వా, ఏం ఆడుకున్నావు? నా కోసం తనను వదిలేశావు, డబ్బు కోసం నన్ను వదిలేశావు. రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి? నాది మా నాన్న పోలిక అనేవాడివి. నిజంగానే నీది మీ నాన్న పోలికని ఇప్పుడు అర్థమైంది. అతని సేవ పేరుతో జనాల్ని చంపేసినట్టుగా నువ్వు ప్రేమ పేరుతో మమ్మల్ని మోసం చేశావు. ఇంకో మాట మా నాన్న గురించి అన్నావో అసలేం తెలుసు నీకు మా నాన్న గురించి? ఆయన ఎవరో తెలుసా? అందరూ హ్యాపీగా ఉండాలని ప్రతి ఒక్కరిని తన కనబిడ్డలా చూసుకునే దేవుడు మా నాన్న. అలాంటి మా నాన్న ఎలా చనిపోయాడో తెలుసా? ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా చాపమందు ప్రసాదం కోసం వస్తున్న ప్రజలకి ఆత్రేయపురం స్వాగతం పలుకుతోంది. డాక్టర్లు నయం చేయలేని రోగాల్ని, మందులే లేని జబ్బుల్ని కూడా నయం చేస్తూ తన హస్తవాసితో హస్తినాపురం దాకా తెలిసిన వ్యక్తి మా జయనారాయణ గారు అని మా నాన్న స్నేహితుడైన ఆర్ఎంపీ డాక్టర్ మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ళో ప్రజలందరూ నమ్మేవారు. మండే సూర్యుడు కూడా ఆయన స్పర్శతో చెలబడేవాడు. అయ్యా నమస్కారం. మీ నమ్మకమే నయం చేస్తుంది. ఇది ఆనమ్మా. ఇది సంపాదన కోసం కాదు, సర్వీస్ మాత్రమే. వైద్యం చదివిన చేతులు నయం చేయలేని జబ్బుల్ని కూడా సేద్యం చేసిన చేతులతో నయం చేస్తున్నారు. కనీసం మాతృప్తి కోసమైనా. మీ బిడ్డ ఆరోగ్యం బాగుపడితే మా పిల్లలు బాగుండాలని దీవించండి. చాలు.
మా నాన్న సేవలు గుర్తించి పార్టీ హైకమాండే మా ఇంటికి వచ్చింది. నాకు రాజకీయాలు తెలియదండి. తెలిసిన వాళ్ళు వస్తే రాజకీయాలే చేస్తారు. అదే మీరొస్తే సేవ చేస్తారు. అలా సేవ చేసేవాళ్ళు ఈ జిల్లాలో చాలా మంది ఉన్నారు కదండి. అలాంటి వాళ్ళు జాతరలో జంటాలాంటి వాళ్ళు. మీరు జాతీయ జంటాలాంటి వారు. కానీ 15 ఏళ్ల నుంచి టికెట్ కోసం ఎదురు చూస్తున్న అశోక్ గజపతి ఏమనుకుంటాడో. పదవుల గురించి మాత్రమే ఆలోచించే వాళ్ళ గురించి మా పార్టీ ఆలోచించదు. కానీ అశోక్ గజపతి ఆలోచించాడు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తనకు టికెట్ రాలేదన్న చేదు నిజాన్ని పక్కన పెట్టి చేతులు కలుపుతానని తీపి కబురుతూ మా నాన్న దగ్గరికి వచ్చాడు. ఏంటండి ఇది? బాధను పంచుకోవాల్సిన టైంలో స్వీట్స్ పంచుతున్నారు. మీ సీట్ మావాడికి వచ్చిందని బాధగా లేదా? లేదని చెప్పను, కానీ బాధపడితే అర్థం లేదని మాత్రం చెప్పగలను. ఒక మండల ప్రెసిడెంట్గా నేను పనులు చేస్తున్నాను, కానీ ఓ మనిషిగా ఆయన సేవలు చేస్తున్నారు. పని చేస్తే జీతం వస్తుంది, సేవ చేస్తే పేరు వస్తుంది. ఇప్పుడు ఆ పేరుకి టికెట్ వచ్చింది. ఈ జెండా పట్టుకుంది పార్టీని గెలిపించడానికి కాదు, ప్రజల్ని గెలిపించడానికి. మీరు నా పక్కన నడిస్తే ఆ గెలుపు మీతోనే మొదలవుతుంది. వారి స్నేహాన్ని చూసి ఊరంతా సంతోషపడింది. కానీ అశోక్ గజపతి అనుచరులు అవమానంతో ఆయన ఇంటి మీద పడ్డారు. ఏంటన్నా ఇది? రే, ఆశించిన వాడికల్లా అందడానికి పదవనేది అవకాశం కాదురా, అదృష్టం. మనం ఎంత కష్టపడ్డామన్నా? కష్టపడితే కూలీ వస్తుందిరా, కుర్చీ కాదు. ఆ వచ్చేదాన్నే వాళ్ళు లాక్కెళ్ళాడన్నా. పవర్ని ఎవ్వరూ లాక్కెళ్ళలేర్రా. అదిగో ఆ కుర్చీని చూడు. దాంట్లో అలా ఓ ముసల్ది కూర్చుంటే అది వీల్ చైర్. ఓ ఆఫీసు ముందు సెక్యూరిటీ వాడు కూర్చుంటే అది వాచ్మెన్ చైర్. ఓ సీఎం కూర్చుంటే అది సీఎం చైర్. విలువ కుర్చీలో ఉండదురా, మనిషిలో ఉంటుంది. మనిషిలో ఉంటుంది. పిండి వంటలతో మా ఇంటికి పండగ వాతావరణం వచ్చింది. పుస్తకాలు ఉండాల్సిన మా చేతుల్లోకి పార్టీ జెండా వచ్చింది. చిన్నపిల్లలు చదువుకోకుండా జెండాలతో ఆటలేంట్రా? ఏం లేదు నాన్న, మన పార్టీ జెండా బాగుంది, కానీ పార్టీ గుర్తు టైగర్ కంటే లయన్ అయి ఉంటే ఇంకా బాగుండేది. ఎందుకు నాన్న? ఎందుకేంటి నానా? లయన్ ఫారెస్ట్ కింగ్, మీరు ఊరి కింగ్ కదా. తప్పు నాన్న, ఎవరు అలా కింగ్ అనుకోకూడదు. నేను తప్పు చేస్తే ప్రజలు శిక్షిస్తారు, అదే సింహం తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుంది. ఏంటి? లయన్ తప్పు చేస్తే టైగర్ శిక్షిస్తుందా? అన్ని టైగర్స్ కాదు నాన్న, ఒక్క బెంగాల్ టైగర్ కే ఆ శక్తి తెలివి ఉంది. అందుకే అది మన నేషనల్ యానిమల్ అయింది, ఈ నేషనల్ పార్టీకి గుర్తయింది. ఓ, అంటే బెంగాల్ టైగర్ కి అంత పవర్ ఉంటుందన్నమాట. అవును, నీ ఎంత పవర్ ఉంది. ఆ రోజు నామినేషన్